ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీకే విత్ అరుణ. సో మనం ఇవాళ తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఆఫీస్ సబార్డినేట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కొరకు ఏ సర్టిఫికేట్లు అవసరం అవుతాయి అని చెప్పి రీసెంట్గా మనకి వచ్చినటువంటి రిజల్ట్స్ వచ్చాయి కదా, ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో దాంట్లో ఆఫీస్ సబార్డినేట్ రిజల్ట్స్ వచ్చాయి, దానికి సంబంధించిన వెరిఫికేషన్ డేట్స్ కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో నెక్స్ట్ మండే 19th to 23rd అరౌండ్ 5 days మనకి నెక్స్ట్ వీక్ మొత్తం మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినది కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి సో ఎటువంటి సర్టిఫికేట్స్ అనేటివి మనం తీసుకెళ్ళాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో వీడియోలో వెళ్ళే కంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఐ విల్ గివ్ 100% రిప్లై టు దోస్ కమెంట్స్. అండ్ సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ మనము చూసుకున్నట్లయితే సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్ అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో మనము 7th ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ దగ్గర ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది ఉంటుందండి. సో ఒరిజినల్ తీసుకెళ్ళాలి మీరు. ఒరిజినల్ టీసీ అనేది ఉంటుంది. సో హైయర్ స్టడీస్ చదివిన వాళ్ళ దగ్గర అయితే ఉండకపోవచ్చు ఒరిజినల్. సో ఎవరైతే 7th పాస్ అయ్యారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా అనేది ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉండాలి. ఇది కూడా మనకి ఒరిజినల్ అయి ఉండాలి. ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. సో దట్ మీ నేము అన్ని మీ స్కూల్ నేము, మీ క్యాస్ట్ సంథింగ్ ఆల్ విల్ బీ ఇందులో ఉంటాయి. సో ఒరిజినల్ అయితే తీసుకెళ్ళండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ ఆర్ నేటివిటీ సర్టిఫికేట్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. మీరు రీసెంట్ ఉన్నది తీసుకెళ్ళండి సో దట్ మీకు బెనిఫిట్ అవుతుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఏ క్యాస్ట్ అయితే అది బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా లేదా ఓపెన్ కేటగిరీనా సంథింగ్ ఎక్సెట్రా. సో ఇది వచ్చేసి మనకి మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ సచివాలయంలో అప్లై చేసి ఉంటారు కాబట్టి సో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఒరిజినల్ తీసుకెళ్ళాలి. అండ్ ఆల్సో మీరు ఏదైతే అప్లై చేసేటప్పుడు రీసెంట్ పెట్టి ఉంటే ఇట్స్ ఓకే, లేకపోతే ఈ మధ్య తీసుకున్న సర్టిఫికేట్ ఏవైనా ఉన్నా కూడా తీసుకెళ్ళండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఫర్ బీసీ రిజర్వేషన్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి. సో మీ అందరికీ తెలిసిందే రీసెంట్ అంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ మీ అందరికీ తెలిసిందే. సో ఏప్రిల్ 1st నుంచి మనకి March 31st వరకు అయితే మనకి ఫైనాన్షియల్ ఇయర్గా గుర్తించబడుతుంది. సో మనకి ఈ 2025 to 2026 ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి మనకి 2025 April 1st నుంచి ఈ ఇయర్ 2026 March 31st వరకు రీసెంట్ అవుతుందండి. సో విత్ ఇన్ 6 months ఆర్ మీకు మేలో నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆ టైం పీరియడ్లో మీరు రీసెంట్దే పెట్టి ఉంటారు. సో అది తీసుకెళ్ళండి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కూడా సేమ్ ఇదే అప్లికబుల్ అవుతుంది మీకు. రీసెంట్ వన్ అయితే కొన్ని డిస్ట్రిక్ట్స్లో అడిగారు విత్ లాస్ట్ 6 monthsలో ఉన్నటువంటి. సో కొంతమంది దగ్గర బీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా ఎప్పుడు 5 years 3 years బ్యాక్ ఉంటుంది. సో ఈ లాస్ట్ ఇయర్ది అయితే మీ దగ్గర ఉండడానికైతే ట్రై చేయండి. మనకి తర్వాత వచ్చేసి మనకి స్టడీ సర్టిఫికేట్ అండి. స్టడీ సర్టిఫికేట్ 1 to 7 ఆర్ 4th to 7 ఉన్నా ఓకే. సో 4 years ఒకే స్కూల్లో చదివినట్లయితే సరిపోతుంది. ఒకే డిస్ట్రిక్ట్లో చదివినా, ఒకే స్కూల్లో చదివినా ఎక్కడైనా ఓకే. మీరు లేకపోతే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉంటుంది. సో అప్లోడ్ మీరు చేసే ఉంటారు కాబట్టి సో డోంట్ వరీ. సో రీసెంట్ స్టడీ సర్టిఫికేట్ రీసెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉన్నట్లు ఎవరి దగ్గర అయితే స్టడీ సర్టిఫికేట్ లేదో వాళ్ళ దగ్గర రీసెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే ఇట్స్ బెటర్ ఇన్ మై ఒపీనియన్. సో 1st నుంచి 7th వరకు సర్టిఫికేట్స్ అయితే స్టడీ ఉన్న వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి ట్రై చేయండి. దెన్ ఫోటో అండి, మీరు ఏదైతే అప్లోడ్ చేసి ఉంటారో పాస్పోర్ట్ సైజ్ ఫోటో కొన్ని డిస్ట్రిక్ట్స్లో అడిగినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. సో దట్స్ వై ఐఎమ్ టెలింగ్ యూ దట్. సో ఫోటో అనేది మీరు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే అప్లోడ్ చేశారో అది పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ రీసెంట్ది కూడా ఉన్నట్లయితే ఉంచుకోవడానికి
ట్రై చేయండి. సో దట్ ప్రాబ్లమ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఆధార్ కార్డ్ అండి. సో మీరు రీసెంట్ మీ అడ్రస్ ఇవన్నీ ఉంటాయి కదా! సో ఆధార్ కార్డ్ ఉంటే బెటర్. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈస్ ఫర్ ఓన్లీ దోస్ పీపుల్ లైక్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైతే ఉన్నారో, సో ఓపెన్ కేటగిరీలో ఎవరైతే ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టే ఈడబ్ల్యూఎస్ తెచ్చుకో ఉంటారు సచివాలయంలో అప్లై చేసి. సో దానికి సంబంధించి ఒక్కసారి ఇన్కమ్ సర్టిఫికేట్ అరౌండ్ 8 lakhs కంటే మించకూడదు. సో దానికంటే తక్కువ ఉండాలి ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ 3 years నుంచి. సో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఒకసారి ఉంటే ఇట్స్ బెటర్ అని నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ మీరు హాల్ టికెట్ అండి. హాల్ టికెట్ రీసెంట్గా మీరు ఫామ్ 1 అండ్ ఫామ్ 2లో అప్లోడ్ మెన్షన్ చేయాలి కదా మీ హాల్ టికెట్ నెంబర్. దానికోసం హాల్ టికెట్ కూడా ఒకటి ఉంటుంది. సో అది కూడా తీసుకెళ్ళండి. ఎలా అయినా ఫిల్ చేయాలి కదా మీరు ఫామ్ 1 ఆర్ ఫామ్ 2 ఫిల్ చేసేవాళ్ళు. సో హాల్ టికెట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిజర్వేషన్ కేటగిరీస్ బీసీ, ఎన్సీఎల్ అండ్ ఈడబ్ల్యూఎస్తో పాటు లో విజన్ అండ్ లోకోమోటర్ ఆర్ పార్సీ అండ్ ఇంకొక పీడబ్ల్యూడి. సో ఈ రిజర్వేషన్ కేటగిరీస్ మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి. సో ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో మీ దగ్గర రీసెంట్వి, సో అవి తీసుకెళ్ళడానికి ట్రై అయితే చేయండి. అండ్ ఫామ్ 1 అండ్ ఫామ్ 2 సో క్లియర్గా నేను లాస్ట్ టైం డేట్స్ వచ్చినప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్స్ వచ్చినప్పుడు నేను వీడియో చేస్తున్నాను, అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫామ్ 1 అండ్ ఫామ్ 2 ఎలా ఫిల్ చేయాలి అని. సో ఫామ్ 1 వచ్చేసి మీ ఎవరైతే మోర్ దాన్ 1 డిస్ట్రిక్ట్లో అయితే మీరు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి అండి. సో ఫామ్ 2 వచ్చేసి ప్రతి ఒక్కరు అయితే ప్రతి ఒక్కరు అలాంగ్ విత్ ఫామ్ 1 స్టూడెంట్స్ ఫామ్ 2 కూడా ఫిల్ అయితే చేయాలి 2. అండ్ ఫామ్ 1 వచ్చేసి ఓన్లీ ఫర్ మోర్ దాన్ 1 డిస్ట్రిక్ట్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఫామ్ 1. ఇంకా మిగిలిన అందరూ ఫామ్ 2 సబ్మిట్ చేయాల్సిందే అండి. సో ఫామ్ 1 వాళ్ళు ఫామ్ 2 కూడా సబ్మిట్ చేయాలి. దెన్ మీరు ఒక సెట్స్ ఆఫ్ జిరాక్సెస్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇవైతే ఈ ఒరిజినల్ ఉంటాయి కదా, మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఒక సెట్స్ ఆఫ్ జిరాక్సెస్ అట్లీస్ట్ 1 అయినా తీసుకెళ్ళండి. అండ్ మినిమం మ్యాక్సిమం 3 to 5 తీసుకెళ్ళండి. సో దట్ మీకు బయటికి వెళ్ళకోకుండా ఎక్కువ శ్రమ లేకుండా ఉంటుంది. సో ఇదండి. ఇంకా ఏమన్నా ఐ హోప్ ఆల్ సర్టిఫికేట్స్ నేను చెప్పాను అనుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. Thank you so much Andy for watching this video. Please do subscribe, like, share and comment. Thank you so much. Thanks a lot. Thank you.